ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి, ఈ విధంగా ప్రభునామాన్ని గణపరచడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇదే ఉన్నది. ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వచనమును నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఆ వాగ్దాన వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ సమయంలో, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకునక ముందు కొన్ని విషయాలు నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి చాలామంది మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని గత కాలంలో విమర్శించడం మనమందరం కూడా విని ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే అదే బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఇజ్రాయేలీలు వారు నేడు కనిపెట్టినటువంటి ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఒక డిఫెన్స్ సిస్టాన్ని మరి ఆ ఇరాను ప్రియా దేవుని బిడ్డలారా ఇజ్రాయేలుపై ఆ ప్రతిదాడి చేసినటువంటి సందర్భంలో వారు దాదాపుగా 300 ఆ ఒక క్షిపణులను వారు పంపడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఆ ఒక డ్రోన్లను నిజంగా మరి అద్భుత రీతిలో మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాగ్దానములో నేను నీకు కేడుముగా ఉంటానని అబ్రాహాముతో దేవుడు అన్నాడు గనుక వారు కనిపెట్టినటువంటి ఆ టెక్నాలజీ రూపంలో దేవుడు ఒక కేడుముగా ఇజ్రాయేల్ దేశానికి ఉండి ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఒక 300 ఆ క్షిపణులు కూడా మరి అవి మార్గ మధ్యలోనే ప్రియా దేవుని బిడ్డలారా వాటిని దేవుడే కూల్చివేసినట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇజ్రాయేల్ వారు కనిపెట్టినటువంటి లేక తయారు చేసిన ఈ డిఫెన్స్ సిస్టమ్ మరి అనేకులను ఆకర్షించడమే కాకుండా అనేకులు ఈ దినాన్ని మరి ఇజ్రాయేల్ను పొగుడుతూ ఉన్నారు. వారు కనిపెట్టిన తయారు చేసినటువంటి ఆ ఒక ఆ డిఫెన్స్ సిస్టాన్ని కూడా పొగడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నిజంగా బైబిల్ ఎంత గొప్పది చూడండి. బైబిల్లో రాయబడిన ఇజ్రాయేలీలు వారు కనిపెట్టినటువంటి ఆ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా ఎంత దేవుడు మహిమ పొందుతూ ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా. ఆ ఒక ఏ రకమైనటువంటి ఆ ఇజ్రాయేల్ దేశములున్న ఏ ఒక్క పౌరులకి కూడా ఏ రకమైన ప్రాణ నష్టం కలగకుండా ఒకే ఒక వ్యక్తికి చిన్న గాయమైందనే వార్తను మనం వినడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు నేను ప్రస్తావిస్తూ ఈ విషయాలు మీకు తెలియపరచడం జరిగినదంటే బైబిలు ఎంత సత్యమైనదో అందులో ఉన్నటువంటి ఇజ్రాయేలీలు ఈ దినాన్ని ఆ దేశము చిన్నదే కానీ ప్రియా దేవుని బిడ్డలారా ఆ దేశము ద్వారా ప్రభు మహిమ పొందుతున్నాడు. ఆ ప్రజల ద్వారా ఆయన మహిమ పొందుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, వారి ద్వారా కనిపెట్టబడిన ప్రతిదీ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రశంసిస్తున్నట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, సమయంలో ఈ వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును యెహోవా దేవుడు తాను పిలిచినటువంటి అబ్రాహాముతో తాను ఏర్పరచుకున్నటువంటి అబ్రాహాముతో చేసిన వాగ్దానమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దానమును అబ్రాహాముతో దేవుడు ఎప్పుడు చేశాడంటే ప్రియా దేవుని బిడ్డలారా సొదొమ గొమొర్రా రాజుల యొక్క ఆస్తులను, లోతు ఆస్తులను, అదేవిధముగా లోతు యొక్క ఆ పనివారు ఆ స్త్రీలను ప్రియా దేవుని బిడ్డలారా కదొర్లాయోమెరును అతనితో వచ్చినటువంటి రాజులను మరి తీసుకుని పోయినట్లు మనం చూస్తూ ఉంటాం. వారు తీసుకుని పోగా ఆ విషయము తెలిసిన వెంటనే వారి మీదకి యుద్ధానికి మరి అబ్రాహాము వెళ్ళి వారిని ఓడించి వారు పట్టుకుని పోయినటువంటి ఆస్తులను స్త్రీలను వారి చేతిలో నుండి దేవుని సహాయం చేత ప్రియా దేవుని బిడ్డలారా విడిపించి తీసుకొని వచ్చి మరి ఎవరి వారికి ఇచ్చిన తరువాత అబ్రాహాములో ఈ శత్రు రాజుల యొక్క భయము ఎక్కడో కాస్త ఉండగా ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాన్ని ఎరిగినటువంటి దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా అబ్రాహాముతో ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అబ్రాహామా నీవు భయపడకు, నేను నీకు కేడుమునై
ఉంటానని దేవుడు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఏమండి, మరి ఒక శత్రు రాజులు కొంతమంది ఏం చేశారంటే సొదొమ గొమొర్రా వారి మీదకి వచ్చి వారి ఆస్తులను తీసుకుని పోతూ ఏమండి లోతుకు సంబంధించింది కూడా తీసుకుని వెళ్ళిపోయారు. మరి లోతు అబ్రాహాము యొక్క సహోదరుని యొక్క కుమారునిగా మనం చూస్తున్నాం. లోతు కూడా ఏమండి అబ్రాహాముతో ప్రయాణమైన వానిగా మనం చూస్తూ ఉంటాం. పిల్లరైతే మరి అబ్రాహాము వెళ్ళి వారికి సంబంధించింది శత్రువు రాజుల చేతిలోంచి విడిపించి తీసుకుని వచ్చినటువంటి సందర్భంలో దేవుడి వాగ్దానాన్ని ఏమండి ఒక విజయం తర్వాత ఏమండి మరి దేవుడి గొప్ప వాగ్దానాన్ని అబ్రాహాముతో చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఈ వాగ్దానాన్ని చేయటంలో ఏమండి ఒక ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏ శత్రువు రాజులతో అయితే అబ్రాహాము యుద్ధాన్ని చేసి వారిని ఓడించి వారి చేతిలో నుండి సొదొమ గొమొర్రా రాజులు అదేవిధంగా లోతు యొక్క ఆస్తులను విడిపించి తీసుకుని వచ్చారో మరలా రాజులు ఏదో సమయంలో ఒకవేళ దాడి చేస్తారేమో అనే ఒక భయం ఎక్కడో దగ్గర అబ్రాహాములో ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఆ భయాన్ని చూచిన దేవుడు, ఎరిగిన దేవుడు అబ్రాహామునకు ఒక గొప్ప అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నేను నీకు కేడముగా ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇంతకీ కేడము అంటే ఏమిటి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, డాలు అని కూడా అన్నారు. ఈ విషయాన్ని గమనించండి. ఇది యుద్ధ రంగంలో యోధులు ధరించు సంరక్షక ఆయుధాల్లో ఒకటై ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. ఇది ఎక్కువగా ఎక్కువ పొడగాటిదై దేహం అంతటిని కాపాడునంత పెద్దది అయి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ఇది ఎక్కువ పొడగాటిదై దేహం అంతటిని కాపాడునంత పెద్దదై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. శత్రువు ద్వారా ఎటువంటి ప్రాణహాని కలుగకుండా కాపాడున్నది అయి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. దీనినే బైబిల్లో మనం చూస్తాం కేడము డాలు అని పిలిచినట్లు మనం చూస్తుంటాం. కీర్తనలు 35 చరణం, ఇర్మియా గ్రంథం 46:3 ఆ వచనాల్లో మనకు కనబడుతుంటుంది. కేడము డాలు అని ఒకే సందర్భంలో ఈ ఒకే దానికి సంబంధించిన ఈ రెండు పేర్లు మనకి కనబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, కేడము డాలు అనేది ఒక పదమునకు చెందిందని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే దేవుడు అబ్రాహామునకు కేడమును డాలునై యుందునని వాగ్దానము చేసి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంట, నేను నీకు కేడము డాలునై ఉంటాను అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు అబ్రాహాములో శత్రు భయం ఉంది. ఆ ఒక శత్రువుల ద్వారా ఏదో రూపంలో ఏదో సందర్భంలో ప్రాణహాని జరగొచ్చు, తన వారికి నష్టము కలగొచ్చు అని. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు నేను నీ కేడముగా ఉంటాను అంటే ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రాహామునకు ఎవరైనా హాని చేయదలుచుకున్న వారు ఎవరైనా ప్రియా దేవుని బిడ్డలారా ముందు దేవుని దాటుకొని వెళ్ళాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే యోధులు వారు ధరించుకున్నప్పుడు ఈ సంరక్షక ఆయుధంగా కేడము ఉంటుంది. కేడమే వారి శరీరం అంతటిని శత్రువు యొక్క ఆ ఒక యుద్ధ ఆయుధాల నుండి వారి ద్వారా కలిగేటటువంటి ఆ ప్రాణహాని నుండి కాపాడున్నదే ఉంది ఆ కేడము. అలాగే నేనుండి నిన్ను నీ కుటుంబాన్ని నీకు సంబంధించిన పశువులను ఆస్తులను పనివారిని అందరినీ నేను కాపాడుతానని దేవుడు వాగ్దానము ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏ శత్రువు రాజు ద్వారా హాని కలుగకుండా మరి అబ్రాహామును తన కుటుంబాన్ని దేవుడు అద్భుత రీతిలో కాపాడినట్లు ఈ వాగ్దానం తర్వాత మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవుని యొక్క అద్భుతమైనటువంటి కాపుదలను అబ్రాహాము అతని కుటుంబము ప్రియా దేవుని బిడ్డలారా దేవుడి వాగ్దానం చేసిన తదుపరి మరి ఆ ఒక అబ్రాహాము ప్రయాణములో అద్భుత కాపుదలను వారు అనుభవించినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు అబ్రాహాముకే కాదు కానీ నేడు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన్ని విశ్వసించిన మనకు కూడా ఆయన ఎలా ఉన్నాడో తెలుసా ప్రియా దేవుని బిడ్డలారా? కేడముగా డాలుగా ఆయన ఉన్నాడని మనం తెలుసుకోవాలి. ఇంతకీ మనకి కేడముగా డాలుగా ఎలా ఉన్నారో ఒకసారి మనం తెలుసుకుందాం. ద్వితీయోపదేశకాండం 33:29 ప్రకారం ఆయన నీకు సహాయకరమైన కేడముగా నున్నాడు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. యోబు గ్రంథం 1:10 నీ సమస్తమునకు నీ చుట్టూ ఆయన కంచిగా ఆయన ఉన్నాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. కీర్తనలు 28:7 ప్రకారం హృదయానందమును కలిగించే కేడుముగా ఆయన మనకున్నాడు అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. కీర్తనలు 115
9 నుండి 11 వరకు రాయబడిన చరణాల్లో ప్రియా దేవుని బిడ్డారా, నిత్య కాపుదలతో కూడిన కేడుముగా ఆయన మనకి ఉన్నాడు. సహాయము వెంబడి సహాయమును చేయు కేడుముగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డారా, ఏమండి మరి విరోధి యొక్క భయమును ఏమండి ఆయన విశ్వసించినటువంటి మనము ఏమండి కలిగి ఉండకుండా ప్రియా దేవుని బిడ్డారా, ధైర్యముగా ఉండే ఏమండి కేడుముగా ఆయన ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా, ఏమండి ప్రాణభీతి లేకుండా ఏమండి ఉండే కేడుముగా ఏమండి ఆయన ఉన్నాడు. ఈ విషయాన్ని తప్పక ఆయన విశ్వసించి ఆయన నామాన్ని కలిగి ఆయన పరిశుద్ధ ప్రజలుగా జీవిస్తున్న ఏమండి మరి క్రీస్తుని కలిగిన క్రైస్తవ బిడ్డలు తప్పక ఏమండి గుర్తించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, గుర్తించిన వారు ఏమండి వారి యొక్క విశ్వాస జీవితంలో లేక వారి యొక్క ఆత్మీయ జీవితంలో ప్రియా దేవుని బిడ్డలారా ముందుకు సాగిపోతూ ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మన పక్షముగా ఏమండి మన కార్యములను సఫలపరిచే దేవుడు ఆయనని, అంతేకాకుండా విజయోత్సవాలతో మనలను ఊరేగింపజేసే గొప్ప దేవునిగా ఆయన ఉన్నాడని ఏమండి మనం గుర్తించి గ్రహించి ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండడమే. ప్రియా దేవుని బిడ్డలారా, మన చుట్టూ ఏమండి లోకములో రకరకాల పరిస్థితులు ఏమండి కలవరపరిచే వార్తలు మన ముందుకి వస్తూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి వాటిని వింటూ ఉన్నప్పుడు ఏమండి మన హృదయాల్లో కలవరానికి చోటు ఒక ఏమండి ఆనాడు అబ్రాహాముతో దేవుడు అన్నాడు, అబ్రాహామా నేను నీకు కేడముగా ఉంటాను. ఆయన ఆ వాగ్దానం చేసిన తదుపరి ఏమండి దేవుడే ఒక అద్భుతమైన కాపుదల అబ్రాహాము కుటుంబానికి ఇచ్చి అద్భుత రీతిలో అబ్రాహామును ఏమండి ఆయన కృపలో వర్ధిల్ల చేసి అభివృద్ధిపరిచి ఏమండి అంతేకాదు ఏమండి శత్రువు రాజులు కూడా తనతో సమాధానకరమైన స్థితిని కలిగి ఉండునట్లు అబ్రాహామునకు దేవుడు తోడై ఉన్నాడని వారు గ్రహించినట్లు గుర్తించినట్లు కూడా దేవుడు వారి మధ్య కూడా ఆయన అబ్రాహాము పక్షంగా ఉండి మహిమ పొందినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రాహామునకే కాదు కానీ ఏమండి ఆయన విశ్వసించిన మన జీవితాల్లో కూడా ఆయన ఇన్ని విధాలుగా ఆయన కేడుముగా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఆయన మనకి కేడుముగా ఉన్నప్పుడు ఈ ఏమండి ఏ రకమైనటువంటి శరీర రోగాలు కానీ భూ సంబంధించినటువంటి ఏ రకమైన ప్రమాదాలు కానీ ఏమండి మనల్ని ముట్టలేవు, తాకలేవు. ఏమండి ఏ ప్రమాదం మన ముందుకు వచ్చినా అది ఏమండి మరి మన ముందు ప్రభు ఉంటాడు కనుక ఏమండి అది మనల్ని ముట్టలేదు, దాని ద్వారా ఎటువంటి హాని ప్రమాదము జరగదు. ఆయనే మన చుట్టూ అద్భుతమైనటువంటి ప్రాకారముగా ఉంటాడు, కోటగా కొండగా సమస్తముగా ఉండి ఏమండి అద్భుత రీతిలో మన జీవితాల ముందుకి నడిపిస్తారు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేనికి అదరక బెదరక ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తులో ఒక బలమైన విశ్వాసాన్ని కలిగి ఆయనలో ముందుకు మనం సాగిపోదాం. ప్రభు ఈ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించునుగాక. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి విషయాలు ఏమండి ఈ వాగ్దాన ఈ కార్యక్రమంలో మనం వినడానికి దేవుడు ఎంతో కృప మనకి అనుగ్రహించున్నారు. రండి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయంలో మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ వాగ్దాన ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తాళ్ళ వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీరు ఏకీభవించి ఈ ప్రార్థనలో ఏమండి ఏక మనసుతో మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మీ పక్షముగా మీ కార్యాలన్నిటిని ఆయన సఫలపరుస్తారు. ఏ రకమైన పరిస్థితులున్నా వాటిని ఏమండి మరి నీళ్లను ద్రాక్షరసముగా మార్చిన దేవుడు, ఫలవంతమైనటువంటి స్థితిగా మార్చిన దేవుడు, రుచికరమైన పరిస్థితులుగా తీపికరమైన పరిస్థితులుగా మార్చివేసినటువంటి దేవుడు మీ పరిస్థితులను ఆయన మార్చివే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, మా యొక్క ఈ ఛానల్ ద్వారా దయగలిగిన దేవా, మరి ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా అనేక మా ఆత్మీయులను బలపరచడానికి దేవా ఇగోనైనా మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు అయా. మనుషుల మాటలు అయా ఇగోనైనా మమ్మల్ని బలపరచలేవు, మానసిక ధైర్యాన్ని నెమ్మదిని మాకు ఇవ్వలేవు అయా. మాలో ఉన్నటువంటి ఆశలను ప్రభువా ఇగో చిగురింపజేయలేవు నాయన అయ్యా. నీ మాటలు అయా మాలో ఉన్న ఆశలను చిగురింపజేసి వాటిని ఫలవంతమైన రీతిలో ప్రభువా గొప్ప ఆశీర్వాదకరముగా అయా మార్చగలిగినటువంటి అయా శక్తి నీ మాటలకు ఉంది. అందును బట్టి మీకు వందనాలు. నీ మాటలు విన్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవించాను. ఈ దినమంతా మీ సన్నిధి కాపుదల భద్రత దయచేయండి. వారు తలపెట్టే కార్యాలు సఫలపరచండి, వారి ఉద్దేశాలు సఫలపరచండి ప్రభు. వారి లక్ష్యాలను యేసుక్రీస్తు నామములో సఫలపరచండి అయా. ఇగోనైనా యవన బిడ్డల భవిష్యత్తులు మీరు దీవించండి, వారికి మంచి భవిష్యత్తులు దయచేయండి. మరి ప్రాముఖ్యంగా అయా అనారోగ్యముతో ఎవరున్నా ముట్టి బాగు చేసి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఏ రకమైన ఆర్థికపరమైన సమస్యలో ఉన్న యేసుక్రీస్తు నామములో విడుదల దయచేయండి.
అవివాహితులు ఎవరైనా ఉంటే వివాహ ప్రయత్నాలు జరిగితే మంచి కుటుంబాలను యేసుక్రీస్తు నామములో వారికి మీరు దయచేయండి. ప్రభువా, ఉద్యోగ ప్రయత్నాలు ఎవరు చేసినా అయా మంచి ఉన్నతమైన ఉద్యోగాల ద్వారా అయా నీ బిడ్డలను మీరు అలంకరించి అయా ప్రభువా అయా అత్యధికముగా మీరు దీవించి మీరు మహిమ పొందమని ఈ దినమంతయు మీ కార్యాలతో నింపమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొన్న మాత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమేచ్యం, ప్రభేశ్వ రక్తమేచ్యం, ప్రభేశ్వ రక్తము సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్. ఆమేన్.